ఖైదీ అంటే శిక్ష అయ్యాలి. ఈ పోలిక మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ స్కిట్ మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది. సో లెట్స్ వెల్కమ్ స్టూడియో గాయ్స్ సుధీర్ along with his team. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ ఝాన్సీ గారు చెప్పండి సార్. ఈ రోజు 3వ సెల్లో ఉన్న ఖైదీకి ఉరిశిక్ష అండి. అవును సార్. వాడిని తీసుకోండి. సార్ వాడు ఏం నేరం చేశాడు సార్? ఒక ట్రైన్ లో టైన్ బాంబ్ పెట్టాడు. ఎంతమంది పోయారు సార్? ఆ బాంబ్ పేర్లేదు. మరి ఏమైంది సార్? ఆ టైన్ బాంబ్ ఎక్కడ పెద్దాం కంగారులో వెళ్తుంటే అందరూ దూకేశారు. అడగడం మర్చిపోయాను, మీ ఫ్యామిలీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయట, మీ ఆయనకి మీ గొడవలు జరుగుతున్నాయట కదా? అవును సార్. అదే కానిస్టేబుల్ చెప్పాడు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మందు సార్. మరి మానేమని చెప్పొచ్చు కదా మీ ఆయనకి. మా ఆయన సార్ మందు తాగడు సార్. మరి ఎవరితో అవుతున్నారు? నేనే సార్. ఇంతకీ మన ఖైదీ ఏడి? ఉన్నారు సార్, తీసుకురానా? తీసుకొచ్చే. చూడడానికి హీరోలో ఉన్నావు కదరా? తెలుసు సార్, బై బర్త్ అంతే. నీ బొందరా నీ బొంద. ఉరిశిక్ష అంత రెడీ చేయండి. ఏం చేస్తున్నావు అమ్మా? రెడీ చేస్తుంది సార్. వీడిని రెడీ చేయమని కాదమ్మా, ఉరిశిక్ష కన్నీ రెడీ చేయమని చెప్తున్నాను. ఇందాక ఒక డౌట్ కొట్టేస్తుంది సార్. ఏంటి? ఇప్పుడు ఇక్కడ పట్టాలు అయితే ఏ ట్రైన్ వస్తుందా ఇక్కడికి? పట్టలు లాగేది కాదురా సార్, ఉరి తీసే లాగేది. ఓ ఉరి తీయడానికి లాగేదా? అర్థమైందా? సారీ సార్, తెలియ గన్ ఎదిరిపోయింది సార్. చిన్నప్పటి నుంచి ఒకసారి గన్ చూడాలని కోరిక సార్. చూడు ఒకసారి పట్టుకొని వస్తా సార్. జాగ్రత్త. ఇదేంటి సార్ ఇరిగిపోయింది? ఈ గన్ స్పెషాలిటీ ఉంది. ఎదురుకున్న ఖైదీలు కాదు, కింద పడుకున్న ఖైదీలు కాదు. మరీ టూ మచ్ ఇది అబ్బా. నేను చచ్చిపోతా. మీ యాంకర్ మేము చూడట్లా? మనకి వేరే ఆప్షన్ కూడా ఉంది. అవసరం అయితే పక్క కూడా తిప్పి కాల్చుకోవచ్చు. కాల్చుకో. నిన్ను కాల్స్తే ఎట్లాంటి ఆటో మళ్ళీ వేసావంటే ఊడిపోయింది. వీడిని టెస్ట్ చేయాలి. డాక్టర్ తీసుకొని రండి. అమ్మ వద్దు, దొరికిపోతా సార్. ఏ? నాకు హెడేక్ ఉంది అందుకే. డాక్టర్ తెని సార్. ఒకవేళ నీకేనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకో, నీ ఊరు పోస్ట్ పోన్ అవుతుంది. నాకు 1 మంత్ నుంచి చాలా ప్రాబ్లం ఉంది సార్. ఏంటి ప్రాబ్లం? బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బాగా హెయిర్ ఫాల్ అవుతుంది సార్. డాక్టర్ చెక్ చేయండి. ఓరి నీ వేషాలు. డాక్టర్ పల్స్ చెక్ చేయండి. పల్స్ బాగానే కొట్టుకుంటుంది. బీపీ కూడా నార్మల్ గా ఉంది. ఓహో సార్, మన ఉరి తీపే ఖైదీ కల్తీరి పడిపోయాడండి. ఉరి పోస్ట్ పోన్ చేయడం అవదా? ఇప్పుడు ఏం చేయమంటారా సార్? ఆన్ ద స్పాట్ కాల్చేయమంటారా? అబ్బో కాల్చేయండి సార్. బానే ఉందా? బానే ఉంది సార్. ఉత్తిన పడుకుందా కొంతసేపు. వెళ్ళి దేవుడు దండం పెట్టుకుని. చివరి కోరిక ఏమున్నాయా? నేను స్పోర్ట్స్ మ్యాన్ సార్. అయితే 100 మీటర్స్ బాగా పరిగెడతా సార్. నేను నా ఒక ఛాన్స్ ఇస్తే అలా పరిగెట్టి ఇలా వచ్చేస్తా సార్. లాస్ట్ కోరిక అలా పరిగెట్టి ఇలా వచ్చేస్తా. ఎలా వచ్చేస్తావా? మళ్ళీ వచ్చేస్తా. నీలాగే అలాగే ఒకడు గురేస్తుంటే కోరుకోరాడు. ఏం సార్? వాడికి పోల్ జంప్ అంటే ఇష్టం అంట. వేసుకుని వెళ్ళాడు, ఇంకా రాలేదాడు. మరి ఏం చేశారు సార్? ఆడి ప్లేస్ ఇంకో నూరేసాం. ఏం చేస్తాం? అదేంటి అడుక్కున్నాడా? ఆడికి ఎవడికో జీవితకైతే పడింది. ఆడికి చెప్పా నేను వదిలేస్తాను, ఉరిశిక్ష చేసుకోమని. వేసుకున్నాడు ఆడు. నీ కోరిక ఏంటి? కోరలేదు ఇంకా? ఒక్కసారి పెళ్లి చేసుకోవాలను సార్. ఇప్పటికిప్పుడు పిల్లాడా? మీరు తలుచుకుంటే 2 నిమిషాలు అయిపోయింది. నువ్వు తలుచుకుంటే ఇప్పుడే అయిపోయింది. అన్ని గాడిని కూడా వదలట్లా. పెళ్లి చేసుకొని చచ్చిపోతే హ్యాపీగా ఉంటుంది సార్. రామ్మా, నా కోరిక తీరిపోయినట్టు ఉంటుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఎలాగో పోగొండలో పోతాడు, పెళ్లి చేసుకో. లేదు సార్, నేను ఒప్పుకున్నా, మా ఆయన ఒప్పుకోడు. మేము తెలుస్తుంది ఏంటి? ఎవరు చెప్పలే. చేసుకో, ఒక్క పావు గంట. ఓకేనా? మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే సార్. అన్ని కేర్ఫుల్. ఓకేనా సార్? ఓకే. అమ్మయ్య, నా వైఫ్ సార్ ఎలా ఉంది? వీడియో చూడు అదిరిపోయిందయ్యా. చాలా బాధగా ఉంది సార్. ఏమైందిరా? నాకున్నది ఒక తండ్రి సార్. అందరూ కూడా ఉంటారా? అదే సార్, నా తండ్రి లేకుండా పెళ్లి జరిగిందని చెప్పని నాకు చాలా ఏం చేద్దాం? మీరు అచ్చం నా తండ్రిలో ఉన్నారు సార్. తండ్రిలో యాక్ట్ చేయండి సార్. ఒకసారి అయితే ఓకే. ఓకే సార్. మావయ్య గారు కాదు, దండం పెట్టు. ఇప్పుడు నాకు బాధగా లేదు నాన్న, చాలా గర్వంగా ఉంది. మా నాన్న చేతుల నుంచి చచ్చిపోతున్నా. చాలా హ్యాపీగా ఉంది నాన్న. చంపండి నాన్న, చంపండి. వద్దులేరా, నువ్వు కొంచెం మాట్లాడు. అమ్మాయి నాన్న, ఎలాగో పెళ్ళైంది, ఒకసారి పర్మిషన్ ఇస్తే ఏంటి అది మాట్లాడుకుంటా కొంతసేపు. నేను చచ్చిపోయాక నువ్వు తెల్లచారు కట్టుకోవద్దు, బొట్టు చెరిపోకూడదు. మనకు పుట్టబోయే అబ్బాయి పేరు మా నాన్న పేరు పెట్టాలి. లేదు, మీ నాన్న పేరు పెట్టను. నాన్న నాన్న మీరు ఇప్పుడు వచ్చారు, కూర్చోండి నాన్న. నాన్న చెట్టు ఇదే, కాఫీ దేవే, ఏదైనా తీసుకుంటారా నాన్న? రండి నాన్న,
ఎలా ఉన్నారు నాన్న? తమ్ముడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు రా. మామగారు టీ తాగుతారా? వద్దాం నాకు షుగర్. నాన్నకన్నీ ఉన్నాయి. ఎంత గొప్ప నాన్న ఎక్కడ ఉండడే? వాళ్ళ నాన్న అలా ఉంటే చూస్తావేంటి? ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి తీసుకుంటా మా నాన్నకి. ఏం తెమ్మంటారు? మా నాన్న వస్తే ఏం తెమ్మారు అంటావే? ఏం తెమ్మన్నారంటే మరి ఏంట్రా కొడతావు ఇప్పుడే పెళ్లి చేసుకుని? మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదురా. మీరే కలిసి ఉండండి, నేను వెళ్ళిపోతా. ఎంత గొప్ప తండ్రి నాన్న నువ్వు. మీరు హ్యాపీగా ఉండండి రా. నాన్న మీరే హ్యాపీగా ఉండండి. అమ్మా హలో సార్, ఉరి శిక్ష ఇంకా వేయలేదు సార్. ఏం చేస్తున్నారా? నాన్న ఎవడ్రా నీ నాన్న? ఉరి శిక్ష వేయలేక నీకు అర్థమైందా? శిక్ష ఏంటి నాన్న? కోడలు ఉరేయండి. నా భర్తకి నా చేతులతో ఊరు ఎలా వేయమంటారండి? నువ్వు యాక్ట్ చేస్తున్నావు, మీ ఆయన కాదు వీడు. కరెక్టే అండి. ఏం యాక్ట్ చేస్తున్నారా? ఇంతకుముందు ఏం చేశారు నువ్వు? నేను పీజీ చేశాను నాన్న. పీజీ చేసినాడు బాంబులు ఎవడరా కట్టమన్నాడు నీకు? బాంబుల చేయడంలోనే పీజీ చేశాను. పెళ్ళయిందా? అయింది సార్. మీ ఎవడేం చేస్తుంటది? నేను బాంబులు తయారు చేస్తుంటా కదా సార్, దానికి ఒత్తులు తయారు చేస్తుంటది. నాన్నగారు ఏం చేస్తుంటారు? నేను చేసిన బాంబులను టెస్ట్ చేస్తూ ఉంటారు సార్. మమ్మీయో? మమ్మీ పోయారు సార్. అయ్యో ఎలా పోయారు? మా నాన్న మా అమ్మ మీద టెస్ట్ చేశాడు బాంబులన్నీ. ఒకసారి పెద్ద బాంబు టెస్ట్ చేశాడు పాపం. సార్ ఒక్క ఫోన్ కాల్ సార్ ప్లీజ్. అవ్వదు, ఇప్పటికి చాలా టైం అవుతుంది. ఒక్కసారి సార్ మాట్లాడిస్తే. మరి లాస్ట్ ఫైనల్. లాస్ట్ కాల్ ఓకే, ఒక కాల్ సార్. అంతే సార్. ఇగో హలో లాయర్ గారు, నాకున్న 10 కోట్లు వస్తే మా నాన్న మీద 5 కోట్లు, మా ఆవిడ పేరు మీద 5 కోట్లు రాయండి సార్. మా నాన్న సార్ ఒకవైపు నుంచి చూస్తే పప్ప, రెండు వైపు చూస్తే ఏరి పప్పులా ఉంటారు నా. అమ్మ మీకోసం వెయిటింగ్ అన్నా. నేను వెళ్తానా? అమ్మని చూడాలి. నా వల్ల కావట్లేదు. ఏనా మనం కలిసి ఉందాం, అందరం కలిసి ఉందాం. ఈ ఊరికి వద్దు, మీ ఎవరితో మాట్లాడు హ్యాపీగా వెళ్ళొస్తారా? ఐ మిస్ యు డాడీ. మీటూరా. హలో సార్, ఆ ఉరి వెళ్ళరా నీకు? ఉరి నచ్చడిగా లాస్ట్ కోరిక సార్. ఇంకా దీని తర్వాత ఇంకేం కోరిక సార్? ఏం చెప్పు. నేను చిన్నప్పటి నుంచి చాలా పాపాలు చేశాను సార్. ఎంతో మందికి అన్యాయం కూడా చేశాను సార్. వాళ్ళందరికీ ఒకసారి క్షమాపణ కోరుకోవాలను సార్. వెళ్ళి వాళ్ళు తీసుకున్నాండి. ఎన్నాళ్ళైంది రాదా నేను చూసి? నా పేరు రాదు కాదు, లక్ష్మి. మరి రాదెవరు? నేను. సారీ, నిన్నే కదా నేను పెళ్లికి రమ్మంటే పెళ్లి చేసుకుని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయాను. సారీ. ఆ పెళ్లి కూతుర్ని నేను. అంటే చాలా మంది ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. ఏమో నన్ను క్షమించండి ప్లీజ్. క్షమించడం ఏంట్రా? పాస్ అయిపోయి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారా? హలో, ఏంటి ఈ లైన్ సికింద్రాబాద్ వరకు ఉందా? ఏం ట్రైన్ నుంచి ఇంకా వస్తున్నారా? ఎయిర్పోర్ట్ దగ్గర క్యూ ఉందా? వెళ్ళిపోతున్నాడా? ఓ నాయన. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह నాగ్ బాబు సార్. ఆ క్యూబట్ వెళ్ళిపోయాడు బయటికి. వీడి పేరు థాట్ బాగుంది, గుడ్, కీప్ ఇట్ అప్. వింటే గుండాల గుండెలో గుళ్ళ రోజా గారు బాగుంది. రామ్ ప్రసాద్ అండ్ సన్నీ కూడా బాగున్నాడు గెటప్ లో. సౌండింగ్ ఆల్ ద బెస్ట్. వీడి బాడీ స్టీల్ కేసింగ్